ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు మారిపోతున్నాయి. ఏకంగా సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం పూట బయటకు రావాలంటేనే జంకుతున్నారు. సాయంత్రం వరకు చలితో కూడిన ఈదురుగాలులు వీస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని సోనాలలో 8.6 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా కొమరంభీం జిల్లాలోని సిర్పూర్లో 10 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలోని కుబీర్, పెంబిలో 11.2 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతేకాకుండా మంచిర్యాల జిల్లాలోని జిన్నారంలో 15.7 ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. ఏకంగా సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం పూట బయటకు రావాలంటేనే జంకుతున్నారు. సాయంత్రం వరకు చలితో కూడిన ఈదురుగాలులు వీస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని సోనాలలో 8.6 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా కొమరంభీం జిల్లాలోని సిర్పూర్లో 10 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలోని కుబీర్, అలాగే పెంబిలో 11.2 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతేకాకుండా మంచిర్యాల జిల్లాలోని జిన్నారంలో 15.7 ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శివ, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా దాదాపుగా చలికాలం మొదటి మాసంతో పాటు ఏదైతే ఇటు జనవరి 2వ వారం వరకు కూడా పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సింగిల్ డిజిట్ నమోదు కాగా గత కొద్ది రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఓవైపు ఇటు గత 2 రోజుల క్రితం అయితే వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. రానున్న 4 రోజుల పాటు వాతావరణంలో పెను మార్పులు ఉంటాయి, వర్షాలు పడతాయని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు వాతావరణంలోనైతే పెను మార్పులు వచ్చాయి. ఉదయం నుంచి ఇటు సాయంత్రం వరకు కూడా పూర్తిగా మేఘామృతం కావడంతో అయితే ఇటు ఈదురుగాళ్లతోటి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు ఏకంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని సోనాల్లో ఏకంగా 8.6 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా కొమరంభీం జిల్లాలోని సిర్పూర్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నిర్మల్ జిల్లాలోని కుబీర్, పెంబిలోనైతే 11.2 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని జనవరిలో 15.7 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయితే ఏదైతే వృద్ధులు కానీ చిన్నారులు కానీ చలిబారి నుంచి కాపాడుకోవడానికి అన్ని రకాలుగా ఇటు రప్పులు, మబ్బర్లు, ముండి దుస్తులతో పాటు షట్టర్స్ వాడాలనేసి ఇటు వైద్యులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రానున్న 2 రోజుల పాటు మరింత వాతావరణంలో పెను మార్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అవసరమైతే తప్ప బయటికి రావాలనేసి ఇటు వాతావరణ శాఖతో పాటు ఇటు డాక్టర్స్ అయితే హెచ్చరికలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.